రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. అయోధ్యలో రాముడి ప్రతిష్టాపనకి ముహూర్తం సమీపిస్తోంది. వందల ఏళ్లుగా, వేల సంవత్సరాలుగా చూస్తున్నటువంటి ఎన్నో దేవాలయాలు ఇప్పటికీ పూజలు అందుకున్నటువంటి విగ్రహమూర్తుల్ని మనం చూస్తున్నాం. అయితే ఈరోజు కొత్తగా ప్రతిష్టాపన చేయబోయేటువంటి రాముడి ఆలయం, అలానే రాముడి మూర్తి భక్తులకు ఎటువంటి సేవలు ఇస్తుంది, అలానే కోరిన కోరికలకి కొంగు బంగారం అయ్యేటువంటి అవకాశం ఎంతవరకు ఉంటుంది, అసలు ప్రతిష్టాపన, ప్రాణ ప్రతిష్ఠ అనేటువంటి కార్యక్రమాల ద్వారా చేసేటువంటి ప్రక్రియలు ఏంటి, ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లక్ష్మీకాంత శర్మ గారు ఉన్నారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం లక్ష్మీకాంత శర్మ గారు. జై శ్రీరామ్. రాముడికి సంబంధించి చాలా రకాల కథలు ఉన్నాయి. మనం అసలు భారతీయ తత్వం అనేది దానికి ప్రతీక రాముడిని, రాముడి జీవన విధానాన్ని సూచించేటువంటి అంశాలు మనం చాలా వరకు చూసాం. ఇప్పుడు చాలా కాలంగా, అంటే కొన్ని దశాబ్దాలుగా కావచ్చు, ఒక శతాబ్ద కాలంగా కూడా ఒక చర్చనీయాంశంగా ఉన్నటువంటి రామ జన్మభూమి, దానికి ఒక రూపం వచ్చింది. అక్కడ కొత్తగా జరగబోయేటువంటి కృత్రిమ ప్రాణ ప్రతిష్ఠ అనొచ్చా దీన్ని? దీని వలన రాముడి విగ్రహానికి కానీ లేదా అక్కడ ఉండేటువంటి ఆలయానికి కానీ ఎటువంటి ప్రాముఖ్యత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది? రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేదసే. అసలు భక్తితో ఇక్కడ మీరు ఒకటే, దానివల్ల ఎటువంటి ఉపయోగం అంటే భక్తితో జీవన విధానం మారుతుంది. 10, 20, 40, 100, 200 ఇలా కొన్ని ఏళ్ల నుంచి, అసలు 1528లో మీకు జరిగిన ఇష్యూ దాదాపు 500 సంవత్సరాల క్రితం నుంచి కూడా హిందువుల యొక్క ఆరాధ్య దైవమైన శ్రీరాముడి యొక్క జన్మభూమి అయోధ్య ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగిన అన్యాయానికి ఇవాళ ప్రాణం పోస్తున్నారు హిందువులందరూ. అక్కడ ఏంటి, దాని ఫలితం ఏంటి అంటే మేమందరము రాముడున్నాడు, రాముడు రక్షిస్తాడు, రామాయణము యథార్థ గాథ, నా రాముడు నన్ను రక్షిస్తాడు అనేటటువంటి ధైర్యంతో మేము ప్రతి అడుగు వేస్తున్నాం. ఇది మా అందరికీ కూడా అక్కడ ఉద్భవించేటటువంటి ఆ రూపము ఎవరికైనా అండి, భక్తి అన్నది మనోధైర్యాన్ని, సెల్ఫ్ కాన్ఫిడెంట్ని ఇస్తుంది. ఇక్కడ భక్తికి ఒక రూపం కావాలి. ఎందుకు ఋషులు మనకు దేవతల యొక్క రూపాన్ని ఫలానా రూపంగా మనకు ఎందుకు ఆరాధించమని శాస్త్ర సంబంధితంగా వివరించారు అంటే, మానవాళి కలియుగంలో కలిమాయ చేత భక్తిని, దాన్ని ఏమంటారు, ధ్యాస, భక్తి పైన ధ్యాస ఉండకుండా, భక్తిలో భగవంతుడి ఆరాధనలో వాళ్ళ యొక్క ధ్యాస ఉండదు కలిమాయ చేత. అంతెందుకు, మనం ఎప్పుడు ఏ ఆరాధన చేద్దామన్నా కూడా మనసు అటు ఇటు డిస్టర్బ్ అవుతూనే ఉంటుంది. దానికి ఒక రూపాన్ని ఋషులు మనకు అందించారు. ఈ అయోధ్యలో ఇవాళ రామ ప్రతిష్టాపన మా అందరికీ కూడా ఒక ధైర్యం ఏంటి, హిందూ ధర్మాన్ని అసలు ఆ అంటే హిందూ ధర్మానికి పుట్టుక ఇప్పుడు ఒక జ్యోతి శ్రీరామచంద్రమూర్తి కథ. ఆ రాముడి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే ఎందుకు, ఏ విధంగా ఫలితం ఇస్తుందంటే, మాలో అపారమైన జ్ఞానాన్ని ఆయన కథ ద్వారా, ఆయన చరిత్ర ద్వారా, ఆయన పురాణాల ద్వారా, ఆయన రూపం ద్వారా మేము పొందేటటువంటి ఎంతో ధైర్యము, జ్ఞానము, అలాగే మేము ఆరాధించేటటువంటి ఆరాధన ద్వారా పొందే తృప్తి మాకు కలిగేది ప్రధానంగా ఏమిటి, ఆనందం కలుగుతుంది, ఆయన పట్ల భక్తి పెరుగుతుంది. ఇంకొకటి, అసలు రామ జన్మభూమి, ఇక్కడ రామచంద్రమూర్తి యొక్క పుత్రుడు కట్టించినటువంటి దేవాలయం. అది దాదాపుగా మనకు చరిత్ర ఏం చెప్తోంది, 3000 దేవాలయాలు ఉండేవట అయోధ్యలో.
అటువంటిది మొత్తము కూడా 5వ శతాబ్దంలో అంతరించిపోగా విక్రమాదిత్యుడు మళ్ళీ దేవాలయాలని పునఃప్రాణ ప్రతిష్టాపన చేయించాడు. తర్వాత కొన్ని వివాదాల ద్వారా రాముణ్ణి అక్కడ తీసేయడం, మా యొక్క భావనని మా యొక్క ఆవేదనని మీ న్యాయ రూపేణ పోరాడితే మళ్ళీ మా భక్తికి ఒక ధైర్యంగా శ్రీరామచంద్రమూర్తి వాళ్ళ జనవరి 22వ తారీఖు ఉద్భవించబోతున్నాడు. కానీ ఏంటి విగ్రహ ప్రతిష్టాపన అంటే ఏంటి? మూర్తి ప్రతిష్టాపన అన్నారు, ప్రాణ ప్రతిష్ఠ అన్నారు. ఈ ప్రక్రియల్లో జరిగేటువంటి తతంగం కానీ వ్యవహారం కానీ ఏంటి? గతం అంటే శతాబ్దాలుగా చూసినప్పుడు మనం వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని చూస్తున్నాము. శతాబ్దాలుగా పూజలు అందుకుంటున్నటువంటి ఆలయం అది. కాబట్టి దానికి ఒక మహిమ ఉంది అంటే ఈ తరం కూడా నమ్మేటువంటి పరిస్థితి ఉంటుంది. ఓకే, ఈరోజు కొత్తగా అక్కడ ఆవిర్భవించబోతున్నటువంటి రామచంద్రమూర్తి విగ్రహం లేదా రామచంద్రమూర్తి ఆలయం రాబోయేటువంటి తరాలకి అంతటి ప్రాశస్త్యాన్ని, అలా కోరిన కోరికలు తీర్చేటువంటి కొంగు బంగారం అయ్యేటువంటి స్థానాన్ని పొందగలుగుతుందా? ఖచ్చితంగా పొందుతుంది. ఎలా, ఎందుకు అంటే అసలు రామ జన్మభూమి ఆ స్థలంలోనే ఉంది మహత్యం. మీరు ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ విధి విధానాలు ప్రాంతాన్ని బట్టి ఉంటాయి. ఇప్పుడు మనకు చతురామ్నాయ పీఠాలు ఉన్నాయి. ఒక్కొక్క పీఠం యొక్క ఆచారము పద్ధతులు ఒకలాగుంటాయి. మరి చతురామ్నాయ పీఠాలన్నీ కూడా ఆది శంకరాచార్యుల వారే స్థాపించారు కదా, అన్నీ ఒకేలా ఉండవు. ఇప్పుడు ఉత్తరాది పీఠం ఒకలాగా, ప్రాగ్భాగం ఒకలాగా, ఇలా ఆ అయోధ్య స్థాన పురాణ ఆచార పద్ధతుల్ని బట్టి ప్రతిష్ఠ జరుగుతుంది. అక్కడేమి ఊరికే ఎలా పడితే అలా ఎవరి ఇష్టం వచ్చినట్టుగా అలా జరగట్లేదండి. వాళ్ళ గురువు మిత్రక్షేత్రంలో ఉన్నారు జనవరి 22వ తారీఖు, శని స్వక్షేత్రంలో ఉన్నాడు, చంద్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు. అలాగే ఈ కొన్ని గ్రహాల యొక్క యోగం కూడా ఆ సమయానికి అంటే వాటి యొక్క దృష్టి, వాటి యొక్క యోగం కూడా ఆ సమయానికి ఉద్భవిస్తున్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా రామ ప్రతిష్టాపన అన్నది ప్రాంతాన్ని బట్టి ఆచారంతో చేస్తున్నారు. ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో మూలమంత్ర జపాలు చేస్తారు, శయ్యాదివాసం చేస్తారు, ధాన్యాదివాసం చేస్తారు. అలాగే యంత్ర ప్రతిష్ఠ చేస్తారు. ముందుగా ఆ యంత్ర ప్రతిష్ఠ జరిగిన తర్వాత విగ్రహ ప్రతిష్ఠ చేస్తారు. అక్కడ త్రయాణిక దీక్ష ఉంటుంది, పాంచాన్నిక దీక్ష ఉంటుంది. కాబట్టి ఇక్కడ వారి ఆచారాన్ని బట్టి, వారి ప్రాంతీయ ఆచారాన్ని బట్టి చేస్తారు. అసలు ఎలా చేసినా ఆ జన్మ రామ జన్మ భూమిలోనే ఉంది. రామ నామము యొక్క అద్భుత శక్తి. శ్రీరామ 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 అని కొన్ని కోట్ల సార్లు అక్కడ తపస్సు జరిగింది ఆ స్థానంలో. ఇవాళ అది పవిత్రమవుతోంది. ఇవాళ ఆల్రెడీ అది పవిత్రమే, కానీ పవిత్రం అవుతోంది అని మా భావన. ఇప్పుడు ఈరోజు రామచంద్రమూర్తి యొక్క పరిపూర్ణ రూపాన్ని ఇక నేను అయోధ్యకి వెళ్ళి ఇలా దర్శనం చేయొచ్చు, ఆయన జన్మభూమి అని చెప్పి నాలో ఉన్న నమ్మకం ఏం చేస్తుందో తెలుసా? నేను ఏదైనా సాధించగలననే విశ్వాసాన్ని నాకు ప్రకటిస్తుంది. రెండోది, తిరుమల క్షేత్రంలా ప్రసిద్ధిగాంచుతుందా, అలా అంటే కోరికలన్నీ నెరవేరుస్తాడా రాముడు అంటే? ఆల్రెడీ రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహంతో మేమందరం ఇవాళ ఆయురారోగ్యాలతో ఉన్నాం. ప్రత్యేకంగా ఆయన అయోధ్యలో ఉండే కోరికలు తీర్చక్కర్లే. కానీ అయోధ్యకున్న ప్రత్యేకత ఏమిటి అంటే రామ జన్మ భూమి. అది సాక్షాత్తు రాముడు నివసించినటువంటి ప్రదేశము. ఆ రాముడు అక్కడ నివసించి ఉన్నాడు. ఇక ముందు అక్కడికి వెళ్ళిన వాళ్ళు, అక్కడ అడుగుపెట్టిన వాళ్ళు, స్వామి దర్శనం చేసుకున్న వాళ్ళు పునీతులు అవుతారు. అది సత్యం. సో ఇప్పటి వరకు అక్కడ బాలాలయంలో రాముడి దర్శనం జరిగింది, మూర్తి ప్రతిష్టాపన జరుగుతుంది, అలానే ప్రాణ ప్రతిష్ఠ. ఏంటి ఈ మూర్తి ప్రతిష్టాపన ఏంటి, ప్రాణ ప్రతిష్ఠ చేయడం ఏంటి, దాని తర్వాత జరిగేటువంటి ప్రక్రియలు ఏంటి? ఏమండి, అక్కడ ఉత్తరాది అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే ఈ అయోధ్య ఉత్తర ఆమ్నాయ పీఠం కిందికి వస్తుంది. ఈ ఉత్తర ఆమ్నాయ పీఠానికి సంబంధించిన ఆచార వ్యవహారాలు ఆ స్థానిక పౌరోహితులు, పండితులు వాళ్ళందరూ కూడా విధి విధానంతో ఈ విధానంగా చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి. మీరు చూడండి, వారణాసి క్షేత్రం తీసుకోండి. వారణాసి క్షేత్రంలో మనకు పూజా విధానం ఒకలాగుంటుంది, అదే శ్రీశైలంలో ఒకలాగుంటుంది. శ్రీశైలంలో మీరు చొక్కా వేసుకొని లోపలికి వెళ్ళడానికి, అంటే గర్భాలయంలోకి వెళ్ళి మీరు శిరస్సున
స్వామి శిరస్సున నీళ్లు పోయడానికి అధికారం లేదు. అదే మళ్ళీ మనం వారణాసిలోకి వెళ్తే పురోహితులు, పండితులే అక్కడ చొక్కాలు, వాటి మీద స్వెటర్లు కూడా వేస్తారు. అంటే ఇక్కడ ఆచారము, ప్రాంతీయ ఆచారాలు కొన్ని ఉంటాయి. కాబట్టి మీరు అన్న ప్రతిష్టాపన, విగ్రహ ప్రతిష్టాపన, ప్రాణ ప్రతిష్టాపన ఇవన్నీ కూడా వారి పర్యవేక్షణలో అక్కడ ఉత్తరాన్నాయ పీఠానికి సంబంధించినటువంటి కొంతమంది పండితులు నిర్దేశన చేసి, అంటే నిర్దేశించిన దాని ప్రకారమే జరుగుతుంది. ఇక్కడ ప్రాణ ప్రతిష్టాపన ఉంటుంది, యంత్ర ప్రతిష్టాపన ఉంటుంది, మీరు అన్నట్టు విగ్రహ ప్రతిష్టాపన ఉంటుంది. అది విధి విధానంలో. ఇప్పుడు ఇక్కడ నేను చెప్పాను ఒక పద్ధతి, త్రయాణిక దీక్ష అని చెప్పేసి, అక్కడ వేరే పద్ధతి. ఎలా చేసినా రామచంద్రమూర్తి యొక్క అవతార దర్శనం, బాలరాముడి యొక్క దర్శనము మీరు చూడండి. 2024 ఈ సంవత్సరంలో జరుగుతోంది. ఇవాళ హిందువులకు అనేక పండగల్లో ఇదొక పండగ అవుతుంది ఈ సంవత్సరం నుంచి. అలాగే ఈ సంవత్సరంలో ఆ రామ ప్రతిష్టాపన ద్వారా ఆయన దర్శనము పొందిన వాళ్ళు పునీతులు అవుతారు. అసలు రామ ప్రతిష్టాపన ద్వారా ఈ భారతదేశం సుభిక్షితంగా ఉంటుందన్నది మా హిందువుల యొక్క ప్రగాఢ విశ్వాసం. ఇంకోటి, ఆలయంలో సీతారాముల ఆలయం అనగానే సీతారాముడు, ఆంజనేయుడు, లక్ష్మణుడు ఇట్లా ఒక పద్ధతిలో ఉంటారని అందరూ ఆశించారు. బాలరాముడిని పెట్టాలి అనేటువంటి ఆలోచన సహేతుకమైందేనా? అంటే జన్మభూమి, జన్మస్థలం అయినంత మాత్రాన రాముడి విగ్రహాన్ని చిన్నగా పెడుతున్నారు అని కొంత చర్చ కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఈ నిర్ణయం ఎలా జరిగింది? గతంలో అక్కడ రాముడి విగ్రహం ఉంటే ఏ విధంగా ఉండేది? అలా కాదు సార్, ఇక్కడ ఇవన్నీ భావనలు రకరకాలు. ఇప్పుడు ముఖ్యంగా హిందూ మతాన్ని, హిందూ యొక్క ఆచారాలని 100 సార్లు విమర్శించడం, 100 ప్రశ్నలు వేయడం సర్వసాధారణం అయిపోయింది. అది ఫ్యాషన్ అయిపోయింది. ఎలా వస్తే ఏంటండి, మనం ఏ జ్ఞానాన్ని పొందాలంటే ఎలాగొచ్చినా రామచంద్రమూర్తి యొక్క రూపాన్ని మనకు అందించారు. ఇక్కడ పంచభూతాలు ఏకమై ఈ రోజుకి ఫలానా ప్రైమ్ మినిస్టర్ గారు ఆయన ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం, ఇగో ఫలానా ప్రభుత్వాలు ఈ విధంగా మనకు ఈ ఆధ్యాత్మికమైనటువంటి మెట్లల్లో ఇంకొక మెట్టును ఎక్కించే విధంగా వీళ్ళు ఇలా తీర్చిదిద్ది ఈ విధంగా మనకు ఈ అయోధ్యని అందంగా అసలు ఎన్ని రోజుల కలో తెలుసా అండి హిందువులకు? ఎంత పోరాటం చేశారో తెలుసా? ఎన్నిసార్లు విఫలమైన ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారము కొంత ఆనందపడితే ఈ జనవరి 22 రామ దర్శనం చేత పునీతులమవుతున్నాము, ఆ రామ రూపాన్ని దర్శిస్తున్నామని ఇంకా ఎంతో ఆనందపడుతున్నాం మేము. ఏ రూపంలో వస్తేనే మీరు అన్నదేంటి, బాలరాముడు పెట్టడం వెనకాతలు ఉన్నటువంటి అంతరార్థం ఏంటి? దానికి ఏమీ ఉండదండి. ఆ దేవాలయంలో ప్రామాణికం ప్రకారము ఫలానా ఇంత విగ్రహం ఉండాలని ఏమీ లేదు. ఆ గోపురాన్ని బట్టి ఫలానా ఇది అని ఏం లేదు. బాలరాముడి యొక్క రూపం తేజోరూపము. బాలకాండలో కూడా బాలరాముడి యొక్క అద్భుతమైనటువంటి అక్కడ అయోధ్యలో ఆయన యొక్క బాల్యం మొత్తం అక్కడ ఉంది. అదొక కారణం అవ్వచ్చు. ఇక్కడ ఒకరి నిర్ణయం ద్వారా జరిగేదేం కాదు అయోధ్య నిర్మాణం. ప్రభుత్వాలు చేసేటటువంటిది 10 మంది యొక్క వాక్కుని, అంటే 10 మంది పండితులు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, ఈ రామాయణం గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు అవ్వచ్చు, వారి యొక్క మాటలన్నిటినీ విశ్వసించే ఇవాళ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను.